పిఠాపురంలో వేడెక్కింది రాజకీయం. ఎక్కడ చూసినా కూడా సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య పిఠాపురం రాజకీయం కొనసాగుతోంది. ఇక వైసీపీ తరపున పోటీ చేసిన వంగా గీత పవన్ కళ్యాణ్కి సవాల్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నట్టుగా తాను సవాల్ చేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక మీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అరాచకాలు పెరిగాయంటూ కూడా వంగా గీత మాట్లాడిన పరిస్థితి కనబడింది. ఇక నాకు ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదు, పురుషోత్తపట్నం నుంచి నీళ్లు విడుదల చేశామంటూ వర్మ పేర్కొన్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఇక పవన్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామంటూ మాటలు పెట్టుకునేందుకే ఇంటి స్థలాన్ని కొన్నారంటున్నారు శ్రీనివాసరావు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొనడం జరిగింది. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు శ్రీనివాస్. మొత్తం మీద ముగ్గురు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. వంగా గీత, మాజీ ఎమ్మెల్యే అక్కడ వర్మ కావచ్చు, ఆ తర్వాత జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస రావు కూడా. మొత్తం మీద ముగ్గురు మధ్య ఒకరిపై ఒకరు సవాలు విసురుకుంటున్నారు. తనకి ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదు, ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలే పరిష్కారం కోసమే ముఖ్యమంటూ ఆయన వర్మ మాట్లాడడం జరిగింది. వంగా గీత ఏమో మీ ప్రభుత్వం ఏర్పాటయ్యాకనే ఇక్కడ అరాచకాలు మొదలయ్యాయి, మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి ఫస్ట్ అంటూ కూడా ఆవిడ పవన్ కళ్యాణ్కి సవాల్ చేయడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించి పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా చర్చనీయాంశమవుతోంది. ఇక ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య పిఠాపురం రాజకీయం మొత్తంగా వేడెక్కింది. వంగా గీత ముందు హామీలు నెరవేర్చండి, మీ ప్రభుత్వం వచ్చాకే ఇక్కడ అరాచకాలు మొదలయ్యాయంటూ మాట్లాడిన మాటలకు గాను కౌంటర్గా ఇటు టీడీపీ ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్ వర్మ మరియు శ్రీనివాసరావులు కౌంటర్ అటాక్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరంతా కూడా ఆర్టీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు, అదేంటో చూద్దాం. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఈరోజు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్పీ శ్రేణులు. అలాగే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే కాకినాడ మాజీ ఎంపీ, అలాగే పిఠాపురం వైసీపీ అభ్యర్థులు ఎవరైనా వంగా గీత వేస్తున్నారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు అయితే జరుగుతున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, వైఎస్ఆర్ జన్మదిన 75వ జన్మదిన వేడుకలు ఏ విధంగా నిర్వహించారు, కార్యకర్తలు ఏ విధంగా పాల్గొన్నారు? ఈరోజు మహానేత ప్రజల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంతకాలం పరిపాలించామనేది కాదు, ప్రజలకి ఎంతగా చేరువయ్యామో, ప్రజలకి ఎంత మేలు చేశామనేది ముఖ్యమైనది. అలా చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే ఈరోజు పోలవరం గురించి అందరూ చర్చించుకుంటున్నారన్న, రైతాంగానికి బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈరోజు బతికుందన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. ఆ రోజు కాలువలు తవ్వించి దాన్ని ఒక రూపాన్ని తీసుకుని రావటం జరిగింది. అంతేకాకుండా పరిపాలన అన్ని రంగాలుగా చేస్తూ ముఖ్యంగా రైతాంగానికి ఆయన చేసిన మేలు, రైతాంగం అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఎవరో కాదు, మా వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా నేత అని చెప్పి అందరూ హృదయాల్లో పెంచుకున్నారు. అంతేకాకుండా పేదవాడికి పరిపాలన అంటే పేదవాడికి చేరువుగా ఉండాలి, పేదవాడికి అందుబాటులో ఉండాలి, పేదలు ఇది మా ప్రభుత్వాన్ని ఫీల్ అవ్వాలి అనే విధంగా ఆయన మరి అప్పటి వరకు లేనిది 3 విషయాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఎంచి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, ఎంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమం ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే సాచ్యురేషన్ అందరికీ ఇవ్వాలి, ఎంతమంది ఉంటే ఆఖరి వ్యక్తి వరకు కూడా ఇవ్వాలని సంక్షేమ పథకాలు అందరికీ కూడా అర్హులైన అందరికీ ఇప్పించిన వ్యక్తి. రెండవది ఫీజు రీఎంబర్స్మెంట్. పేదవాడు నేను చదువుకోలేకపోతున్నాను, నాకు ప్రతిభ ఉంది, నేను చదువుకోవాలి అనుకుంటే ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు లేక ఇబ్బంది పడేవారు. అలా కాకుండా మరి కాలేజీలో, ప్రైవేట్ కాలేజీల్లో కూడా చదువుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది ఫీజు రీఎంబర్స్మెంట్. అంతేకాకుండా రెండవది విద్య, వైద్యానికి పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు, డాక్టర్లు లేవు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఇబ్బందికర పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి ఆరోగ్యశ్రీని పెట్టి
ఆరోగ్యశ్రీ ద్వారా అంబులెన్స్ని పెట్టి అది అడవి ప్రాంతమైనా కొండ ప్రాంతమైనా సముద్ర తీరమైనా ఎక్కడికైనా సరే ఫోన్ కొడితే అంబులెన్స్ వచ్చే విధంగా పేషెంట్స్ని తీసుకొచ్చే విధంగా చేయటం మాత్రమే కాకుండా ఎవరైనా కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఇచ్చింది. నిజంగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఈ పథకాల ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు, జీవించే ఉన్నారు, అందరిలో ఉన్నారు. ఈరోజు ఏ ప్రభుత్వాలు మారని ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిందే, ఏ ప్రభుత్వాలు మారని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే, ఏ ప్రభుత్వాలు మారని విద్యా దీవెనలు ఇవ్వాల్సిందే, ఏ ప్రభుత్వాలు మారని పెన్షన్స్ ఇవ్వాల్సిందే. ఆయన అడుగుజాడల్లో నడిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఈరోజు పేదవాడి ముంగిటికి, పేదవాడి చేతికి పెన్షన్ అందించే కార్యక్రమం భారతదేశం మొత్తం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాన్ని పొడిగింపు చేస్తూ జగన్ గారు పెట్టడం జరిగింది. ఈరోజు పెన్షన్లు ఇంటికెళ్ళి ఇస్తున్నారు అంటే, ఇంటికెళ్ళి చేతికి అందిస్తున్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం. కాబట్టి ప్రజలకి చేరువుగా ఉన్న ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్నిగా చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు మా జడ్పీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, అంతేకాకుండా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడికి అందరూ కూడా అన్ని గ్రామాల్లో చేసుకుని, మండల హెడ్ క్వార్టర్స్లో చేసుకుని, ఈరోజు మన పిఠాపురం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో అందరూ కూడా చేయడం జరిగింది. ఇంకా 2-3 విగ్రహాల దగ్గర అక్కడ కూడా నివాళులు అర్పించిన తర్వాత హాస్పిటల్లో ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ కూడా పేషెంట్స్కి ఇచ్చి అక్కడి నుంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం ఎంతో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పోటీ చేయడంతో, అదే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ పరిణామాలు చూస్తే ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందనుకుని భావిస్తున్నారు? అంటే ఒక విధంగా ప్రభుత్వ పాలన ఎలాగుంది అనేది చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే 1 మంతే అయింది. మొట్టమొదటి కార్యక్రమం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, పెన్షన్లు ఇవ్వటం అనే కార్యక్రమం జరిగింది. అయితే అక్కడక్కడ వినిపిస్తున్నాయి ఏరువేత కార్యక్రమం ఉంటుందని. దానివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మేమేమంటున్నామంటే అర్హులైన వారందరికీ, ఎందుకంటే ఎన్నో విషయాల్లో పరిశీలించిన తర్వాత ఇన్ని లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ ఏరువేత కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నిరుపాధుల్ని వీధిని పడేయకుండా చూడాలనేది మా విజ్ఞప్తి. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు, వినిపిస్తున్నది మాత్రం బయట ఇస్తుంది. ప్రజల తరపున మేము చెప్తున్నాం వాలంటీర్లు లేకుండా ఇవ్వగలిగామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న వాదన, దాన్ని ఎలా చూడాలి? అంటే మొదటి నెలలో ఎవరైనా పళ్ళ బిగువన పెట్టి చేయొచ్చు అంటారు, చేసి ఉండొచ్చు. మరి వాలంటీర్ల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తాను. వాలంటీర్ల గురించి 3 మాటలు వచ్చాయి. ముందు వాలంటీర్లు అందరూ దొంగలు, కిడ్నాప్ చేసేవాళ్ళు అని అన్నారు. తర్వాత మధ్యలో ఇంక ఎలక్షన్ కొంత సంవత్సరం ఉందనగా వాలంటీర్లు మంచివాళ్లే అన్నారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని వాలంటీర్లు అంత సర్వీస్ చేసేవాళ్ళు లేరు, వాలంటీర్లు మేము కంటిన్యూ చేస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి మేము మళ్ళీ ఉద్యోగం ఇస్తాం, 10,000 మీకు హానరోరియం కూడా 10,000 ఇస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్లు అక్కర్లేదు అనే మాట ఎలక్షన్ దాటిన తర్వాత చెప్తున్నారంటే వాలంటీర్లను ఒట్టిగా వదిలేస్తారా, వాలంటీర్లను ఉపయోగించుకుంటారా ఏంటి అనేది మనం వేచి చూడాల్సిన అవసరం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వైసీపీపై దాడులు జరుగుతున్నాయని ప్రధానంగా ఆ వైసీపీ నాయకులు మీరందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎప్పుడు కూడా మంచి విధానం మంచిది కాదు. గతంలో కూడా మనం చూసాం. ఇంచుమించుగా 2014 తర్వాత మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రకమైన వాతావరణం కొద్దిగా వచ్చింది. ఎప్పుడు కూడా ఎన్నికలు అనేవి రాజకీయానికి సంబంధించింది. ప్రజా జీవితాన్ని శాంతియుతంగా ఉంచాల్సింది, సమాజాన్ని శాంతియుతంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి కక్షలు కార్పణ్యాలతో ఏదో లేదు మనకి ఓటేయలేదనో లేకపోతే ఇతను మన పార్టీ కాదు అని దాడులు చేయటం అనేది అన్యాయం, అది మంచి పద్ధతి కాదు. అది విరమించుకోవటం అనేది ఇప్పటికైనా కూడా వాటిని నిలుపుదల చేయటం అనేది చాలా మంచి విషయం. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వచ్చారు, పిఠాపురం నియోజకవర్గం ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన నెరవేరుస్తారని మీరు భావిస్తున్నారు? చూడాలి, వేచి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా చేయాలనే చెప్తున్నారు, చేస్తాననే చెప్తున్నారు. నెల ఒక 1 మంత్ అంటే చాలా తక్కువ టైం. కాబట్టి మనం అందరం కూడా వేచి చూడాలి. ఎవరైనా, మేమైనా, ప్రతిపక్షమైనా, ప్రభుత్వ పక్షమైనా ప్రజలకి మేలు జరగాలి. ప్రజలకి మేలు జరిగితే ప్రభుత్వ పక్షాన్ని మంచిది, ప్రజలకి మేలు జరగకపోతే ప్రతిపక్షం మేము యాక్టివ్గా ఉంటాం. ప్రధానంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేశారు, ఎర్రచందనం విషయంలో అప్పుడు దోపిడీకి పాల్పడ్డారని చెప్పేసి. దీన్ని కూడా ఎలా చూడాలంటారు? ఇప్పుడు దానికి మిథున్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది. నేను ఏ పరీక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను, సత్య శోధనకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాల ముందు నుంచైనా నా మీద చేసుకోమన్నారు. కాబట్టి నేనేమంటానంటే జూన్కి ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు ఎవరు, పవన్ గారు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఆరోపణలు చేయడమే ప్రధానం.
బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలను రుజువు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయన స్వయంగా వారందరూ కూడా అధికారంలో ఉన్నారు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయటం, వ్యక్తుల్ని మరీ కించపరచడం, మీటింగుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభుత్వ పక్షంలోకి మీరు వచ్చారు కాబట్టి ఆరోపణలు ఎక్కడైనా ఉంటే వాటిని రుజువు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారని బెంగళూరులో మంత్రాలు జరిగాయని అన్నారు. దీనిపై ఎలా చూడాలంటారు? అట్లాగేనండి, లేనివి పార్టీని బదనాం చేయాలనో వ్యక్తుల్ని బదనాం చేయాలనో ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. ప్రజల్లో ఉన్న పార్టీ, బలంగా ఉన్న పార్టీ, నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీ. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రధానంగా అయితే వంగ గీతా విశ్వనాథ్ అయితే ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చినటువంటి పథకాలు అలాగే చేసినటువంటి సంక్షేమ పాలనే ఇప్పుడంతా కూడా గుర్తు చేసుకున్నారు. ఆయన 75వ జయంతి పురస్కరించుకుంటూ ఇక్కడ అంతా కూడా వైసీపీ నాయకులతో భారీ ఎత్తున కార్యక్రమాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్ర పాలన అయితే కొన్ని రోజులు మాత్రమే ఈ కూటమి అధికారం చేపట్టిన నేపథ్యంలో అలాగే ప్రధానంగా వాళ్ళకి కొంతసేపు సమయం ఇవ్వాలి, అలాగే పాలన చేస్తామని చేసి చూపిస్తారన్నారు. అలాగే పిఠాపురంలో కూడా హామీలు ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చేస్తారని చెప్పినారు. కొన్ని రోజులు వేచి చూడమని చెప్పేసి ప్రధానంగా అన్నారు. ఏదైతే ఎర్రచందనం సంబంధించినటువంటి దానిపై ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళ కేంద్రంలోనూ అలాగే రాష్ట్రంలో కూడా అందరూ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి దానిపై నిజమైనటువంటి నిజాలు ఉంటే బయట పెట్టాలంటూ దానిపై పూర్తిగా సరే ఉన్న తర్వాత ఆధారాలు ఉంటేనే మాత్రమే దీనిపై కూడా మాట్లాడాలంటూ ప్రధానంగా వంగ గీతా విశ్వనాథ్ చెప్తున్నారు. ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ విలీనం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో లేదు, కేవలం పుకార్లు మాత్రమే అని చెప్పేసి వంగ గీతా విశ్వనాథ్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా మొత్తం ఉమ్మడి ఏదైతే పరిపాలన ఏదైతే ఉందో కొన్ని రోజులు సమయం ఇచ్చి వాలంటరీ వ్యవస్థ కావచ్చు, వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళే అన్నారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎన్నో అవకతవకలు జరుగుతుంది అన్నారు. కానీ వాళ్ళ మళ్ళీ ఇప్పుడంతా కూడా ఒక నెలలో మాత్రమే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. మరి తర్వాత ఏ విధంగా ఇస్తారనేది కూడా వేచి చూద్దామని చెప్పేసి కాకినాడ మాజీ ఎంపీ ఎవరైతే వంగ గీతా విశ్వనాథ్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఫిర్యాదులు ఒక సమస్యలు చెప్పుకునేందుకు ఈ యొక్క కాకినాడ కలెక్టర్ని అయితే అందరూ కూడా అప్రోచ్ అవుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం ఎలా ఉంది సార్ స్పందన? చాలా బాగుంది. ఏంటంటే ఎన్ని సమస్యలు ఈ 5 సంవత్సరాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే అదే విధంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని సెపరేట్గా పెట్టించారు. ఆయనకు కూడా మరి ఈరోజు ఇన్ని సమస్యలను బయటికి తీసుకొచ్చినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈవేళ ఇక్కడికి వచ్చేసరికి సమస్యలు మేమేమి ఇచ్చామంటే మత్స్యకారులకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి ఇప్పటివరకు రీఎంబర్స్మెంట్ పేమెంట్లు లేవు, వాటిని ఇవ్వాలని. అలాగే 10 బోట్లు మొగలో హార్బర్ సరిగ్గా మొగ ఓపెన్ చేయకపోవడం వల్ల మొగలో బోట్లు పగిలిపోయినాయి. ఆ 10టికి రీఎంబర్స్మెంటు వలలకి ఇవ్వాలని ఇచ్చాం. అన్నిటికంటే ముఖ్యంగా పీబీసీ కెనాల్ పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి వాటర్ రావట్లేదు. దానికి కారణం బిక్కవాళ్ళ దగ్గర ఉన్న 3 బ్రిడ్జిల కింద గుర్రపడెక్క పేరుకుపోవడం వల్ల వాటర్ మూమెంట్ అవ్వట్లేదు. అలాగే ఇక్కడ చంద్రపాలెం 7 కాలువలు మన నియోజకవర్గంలో కొండవరం దగ్గర కూడా గుర్రపడెక్క పేరుకోవడం రావట్లేదు. కాబట్టి అది వెంటనే తక్షణం తీయించి పీబీసీ 6 అడుగుల హైట్ మెయింటైన్ చేసి సామలకోటలో పిఠాపురానికి వాటర్ ఇవ్వాలి. ఇది ఇంచుమించు తొండంగి వరకు వెళ్ళాలని చెప్పి దాన్ని కూడా చెప్పాం. త్వరలోనే చర్యలు తీసుకుని దాన్ని ముందుకు నడిపిస్తా అన్నారు. రెండవది అన్నిటికంటే ముఖ్యంగా పురుషోత్తపట్నం, నా సీటు ఇబ్బంది అయినప్పుడు నేను పదవులు ఎవరిని అడగలేదు. నేను అడిగింది పిఠాపురం రైతాంగానికి సంబంధించిన నా టైంలో సాధించిన కష్టపడి తెచ్చిన పురుషోత్తపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా 5 సంవత్సరాలు ఆపి రైతులకి సుమారు 500 కోట్ల నష్టం. అటువంటి ప్రాజెక్ట్ని తిరిగి ప్రారంభించాలని నా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను కోరాను. నేను పదవులు కోరలేదు. అంటే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గెలిపించిన మీకు ప్రథమ స్థానం కల్పిస్తాను, అలాగే ఎమ్మెల్సీ వస్తారని అన్నారు. ఇటీవల ఎమ్మెల్సీలో కూడా వస్తున్నారు, అది ఎలా చూడాలంటే? దాని ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. దాన్ని వేలెళ్ళాం. అది కూడా వంతుల వారీగా ఇవ్వాలి, మీరు ఎక్కడో డైవర్షన్ అందరికీ ఒకేసారి డైవర్షన్ పెడితే పిఠాపురం హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి వాటర్ రావట్లేదని కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాం. దానికి కూడా కాలువల్లో మరి పేరుపైన మరి గుర్రపడెక్కేది ఉందో అది కూడా తీయాలని చెప్పి అది తక్షణం తీస్తా అన్నారు. 2 రోజుల్లో ఏలేరు గోదావరి అనుసంధానం పురుషోత్తపట్నం నీరు పిఠాపురం నియోజకవర్గంలో పరవలతో కుద్ది రైతులందరికీ కూడా 2 పంటలు పండుతాయి. ధాన్యం అధిక దిగుబడి వస్తుంది. రైతులు సహకరిస్తే 3వ పంట కూడా పండిస్తాం.
ఈ కూటమి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రైతుకి నీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తాం. అంటే ప్రధానంగా సీటు కాకుండా మీరు కేవలం దీనికోసమే ఎక్కువ అడిగారని చెప్పేసి నాకు తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? అంటే మళ్ళీ మీరు ఎమ్మెల్సీ కోసం ఎప్పటిదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది? ఒకవేళ నాకు రైతాంగం ముఖ్యం, నా పిఠాపురం ప్రజలు ముఖ్యం. నారందరూ నా గుండెల్లో ఉంటారు. ఇక్కడ నేను స్థానికుని, తెల్లారితే వాళ్ళందరితో కలిసి తిరిగే వ్యక్తిని. మీరు అడిగింది ఉందన్నారు చూసారా, పదవులు ముఖ్యం కాదు. పదవులు ఇవ్వాలి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్టం, అది ఎవరికి ఇవ్వాలన్నా. ఆయన వర్మ ఎలా పనిచేయంటే అలా పనిచేస్తాను, వర్మ అక్కడ పనిచేయంటే ఇక్కడ పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ చెప్పిన అదే విధం, చంద్రబాబు చెప్పిన అదే విధం. అంచేత నేను వాటి వెనకాల నాకు కావాల్సింది ముఖ్యంగా పిఠాపురం రైతాంగం ముఖ్యం, పిఠాపురం ప్రజలు ముఖ్యం. అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే అన్నారు, ఆయనగా ముఖ్యమైన ప్రముఖ స్థానం కల్పిస్తాం, ఆయనకి న్యాయం చేస్తామని ఆయన కూడా అన్నారు. ఇటీవల మా రావడం జరిగింది, ఏమన్నా మాట్లాడారు దీని మీద? ఈ విషయాలు నేను ఎవరితోటి మాట్లాడలేదు. వాళ్ళ అభిమానానికి నాకు కృతజ్ఞతలు. ఆ కడుపులోంచి అభిమానం వచ్చినప్పుడు ఏదో రోజు జరుగుద్ది. ఎలా ఉన్నా సరే నేను కలిసి పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ తోటి కలిసి పనిచేస్తాను, చంద్రబాబు నాయుడు పనిచేస్తాను. నాకు 2 అధ్యక్షులు అని చెప్పాను, ఇద్దరితోటి కలిసి పనిచేస్తాను. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇసుక పాలసీ మీరు ప్రధానంగా పెట్టడం జరిగింది, ఉచిత ఇసుకను పెడుతున్న పరిస్థితి ఎలా చూడాలి? అది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఇసుక కొనుక్కోవాలంటే 10,000 30,000 అవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు పెట్టిన ఫ్రీ ఇసుక పాలసీ చూసుకుంటే నీకు మ్యాక్సిమం 10,000 లోపు వచ్చేస్తుంది. లారీ ట్రాన్స్పోర్టు, అక్కడ ఏదైనా జీఎస్టీ ఉంటే జీఎస్టీ, డిగ్గింగ్ చేసినందుకు కూలీ, అంతే. నీకు ఇసుక కొనవు కదా. అంటే ఇది ఏమైనా పక్కదా పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి అలా అంటున్న పరిస్థితి ఎలా చూడాలి? పడితే చెవడాలు తీస్తాం. కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా పక్కదో పట్టిది ఉండదు, అన్యాయం జరిగేది ఉండదు. నేరుగా లబ్ధిదారుడు ఎవరైతే ఉంటాడో లబ్ధిదారుడికి శాండ్ అందుద్ది సిస్టమేటిక్గా, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇసుక పాలసీ అనేది ఎంతో ప్రధానంగా పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనకి ప్రధానంగా ఇక్కడ అన్ని కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అయితే అందరూ పాల్గొంటున్నారు. ఇందులో వాళ్ళ సమస్యను అయితే వినిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ప్రజల రైతాంగం సమస్య ప్రధాన ఎజెండాగా మేమంతా కూడా పనిచేస్తున్నాం. అలాగే ముందుకు వెళ్తున్నాం కాబట్టి దానిపై కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడంతా కూడా రైతులు పంట పండించే సీజన్ కాబట్టి రైతులు సకాలంలో నీరు అందించాలని కలెక్టర్ గారికి చెప్పేందుకు వినిపించేందుకు కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా వెళ్ళి కలెక్టర్ గారు కూడా వినతి పత్రం కూడా అందించారు. అలా అంతేకాకుండా తన సీటుని ఎమ్మెల్సీ సీటు త్యాగం చేసి పవన్ గెలుపు కోసం కృషి చేసినటువంటి వర్మకైతే ఎమ్మెల్సీ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అది కూడా అడగలేదు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఎందుకు, దానికి న్యాయం చేయాలని నేను అదే డిమాండ్గా అడిగాను. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆజ్ఞ ప్రకారం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయనే ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఇస్తారో అప్పుడే తీసుకుంటా. కానీ దానిపై కాకుండా నేను పురుషోత్తపట్నం సంబంధించినటువంటి దానిపైనే ప్రధానంగా అడుగుతున్న పరిస్థితి ఉంది. దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పడం జరిగిందని చెప్పేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు అయితే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పిఠాపురంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే అనేక మంది తమ సమస్యలు పిఠాపురం నియోజకవర్గవాసులు అయితే చెప్పుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకి స్పందన ఏ విధంగా ఉంది, జనాలు ఏ విధంగా వస్తున్నారు? స్పందన అయితే అద్భుతం అండి. ప్రస్తుతానికి వచ్చిన ఫిర్యాదులు 600 నమోదయ్యాయి. ఇంకా కూడా మన ఫిర్యాదుదారులు వెయిటింగ్లో ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, గత కొంతకాలంగా ప్రజలను కానీ ఈ ప్రజా సమస్యల పట్ల కానీ గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకనే ఇంత ఎత్తున ఈ సమస్యలన్నీ ఇక్కడ పేరుకుపోయినని మేము అనుకుంటున్నాం. దానికి దిశగానే మా అధ్యక్షులు, పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఈ వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా వాటి ప్రయారిటీని బట్టి సమీక్షించి పెన్షన్లు కానీ, అదేవిధంగా భూ సమస్యలు కానీ, డ్రైనేజీలు కానీ, నీటి సమస్య కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ వారి ప్రయారిటీని బట్టి తప్పకుండా కూడా అన్నీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అధికారులందరూ కూడా వారు చెబుతున్నారు. వీటికి సంబంధించిన ప్రతి ఫిర్యాదుకి 15 రోజుల లోపల వారి ఆఫీస్ నుంచి ఉత్తర్వు వస్తుంది. అది ఏ స్టేజ్లో ఉంది, ఎప్పుడు పరిష్కారం అవుతుందనే దానికి కూడా వారు మార్గం చూపుతారు. అదేవిధంగా ప్రతి 15 రోజులకోసారి ఇక్కడ పిఠాపురంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుద్ది. ఈ సమస్యల తీవ్రత తగ్గే వరకు కూడా ఇది కొనసాగాలని కూడా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా పిఠాపురం వాసులకి మేమేమైతే వాగ్దానం చేశామో అది తప్పకుండా కూడా మేము నెరవేర్చే ప్రయత్నంలో భాగమే ఈ తొలిగడుగుగా దీన్ని మేము భావిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఏ సమస్యల మీద రావడం జరుగుతుందండి? మీరు అప్పుడు 600 మందికి వచ్చారన్నారు, ఇంకా ఏ సమస్యల మీద ఎక్కువ రావడం జరుగుతుంది? ముఖ్యంగా పెన్షన్దారులు ఉన్నారు సార్. ఆరోగ్య విషయాల నిమిత్తం వారికి ఆర్థిక సహాయం కోసం వచ్చిన వారు ఉన్నారు. భూ సమస్యల మీద వచ్చిన వారు ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ మీద వచ్చిన వారు ఉన్నారు. ఇళ్ల స్థలాల మీద వచ్చిన వారు ఉన్నారు. అదేవిధంగా స్థలాల వ్యవసాయ భూముల పరిష్కారం, అదేవిధంగా ఎస్సీ జడ్జిలో పరిష్కారం, కాంపన్సేషన్ చెల్లించకుండా
భూములు తిరగకుండా ఉన్న సందర్భం కూడా వచ్చింది. ఇతరత్ర అనేక సమస్యలు ఇక్కడ వచ్చాయి. అవన్నింటినీ కూడా ప్రాధాన్యత రీత్యా వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా కలెక్టర్ గారు కూడా పిఠాపురం మీద దృష్టి పెట్టి ఆయన 2 సార్లు ఇక్కడ పెట్టేందుకు కూడా అన్నారు. ఎప్పుడెప్పుడు ఉండే అవకాశం ఉందంటారు జనరల్గా? ప్రతి ఆల్టర్నేటివ్ డేస్ సార్ ఇక్కడ ఉంటారండి. ఈ సమస్యల తీవ్రత అటెండెన్స్ తగ్గే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి అయితే ఉచిత ఇసుక పాలసీ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతుందో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అది దాన్ని ఏ విధంగా అమలు అవుతుంది అనుకుంటారు? సార్ గతంలో చేశారు, మీరు చూడండి. ఇప్పటివరకు నాకు తెలిసి అమ్మే రేట్లో సగం రేటుకి వస్తాను నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే బేసికల్గా కూడా 100 రూపాయల లోపే ఈవేళ గవర్నమెంట్ టన్నుకి ఛార్జ్ చేయబోతుంది. గతంలో 475 ప్లస్ 100 రూపాయలు ఛార్జ్ చేసేవారు. ఎవరు వచ్చేదో కూడా తెలియదు. ఇప్పుడు టోటల్గా పారదర్శకంగా జరుగుతుంది. కేవలం గవర్నమెంట్కి ఇచ్చే చెల్లించి కాకుండా ఆ కిరాయి కూడా నిర్ణయించారు కిలోమీటర్ కిందని, అది ప్లస్ లోడింగ్ ఛార్జ్తో కలిపి చాలా నా ఉద్దేశం అయితే గతంలో లభించే రేటు కంటే సగం రేటుకి ఇసుక లభిస్తుందని మేము భావిస్తున్నాం. చాలా పారదర్శకంగా ఇది జరగబోతుంది. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇటీవల వచ్చారు, వెళ్ళిపోయారు. కార్యక్రమాలు అన్నీ కూడా చూసుకుంటే మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉన్నది? ఇక్కడ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలపై పెట్టారన్నారు. 18 నెలల్లో సముద్ర కోత కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా ఇంకా ఏ నెరవేర్చే అవకాశం? తప్పకుండా సార్, సమస్యల మీద అయితే దృష్టి సారించాం. ఇప్పుడు నిజంగా కూడా పిఠాపురం అనువున్నా కూడా మేము శోధిస్తున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రాసెస్లో ఉన్నాం. దానికి మా అధ్యక్షుల వారు ఒక 100 రోజుల కార్యాచరణ కూడా మాకు చెప్పి ఉన్నారు. దాన్ని అనుసరించి ముందు అసలు బేసిక్గా ఉన్న ఇక్కడ సమస్యలన్నీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం. వాటన్నింటినీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. వాటిని టైం బౌండ్ ఫ్రేమ్లో ఏదైతే మీరు అంటున్నారో 18 నెలల లేదా 24 నెలల ప్రతి సమస్యకి పరిష్కారం మేము లభించేలా చేస్తాం. అదేవిధంగా ఉప్పాడ కోస్ట్ కానీ లేదా తీర ప్రాంతంలో వారు జరుగుతున్న నష్టాన్ని కానీ అన్ని సమస్యలు ఏలేరు ఆధునీకరణ కావచ్చు, శుద్ధగడ ప్రాబ్లం కావచ్చు, రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా తాగునీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ అన్నీ కూడా మేము చేస్తున్నాం. అవన్నీ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. వారిని అనుసరించి కావాల్సిన అనువిధంగా కూడా ప్రణాళికలు రూపొందించబడతాయి. కాబోయే కొన్ని ప్రయారిటీలో ఇమీడియట్గా రోడ్లు కానీ ఇవన్నీ కూడా టాప్ ప్రయారిటీలో చేయాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ప్రయారిటీని బట్టి అన్నీ కూడా ఇక్కడ ఏవైతే సమస్యలు ఐడెంటిఫై చేసామో అన్నీ కూడా పరిష్కార దిశగా మేము ప్రయత్నాలు అడుగులు పడుతున్నాయి. ఇది అంటే మేము మీకంటే కూడా చాలా ఆత్రంగా ఉన్నాం. ఆల్రెడీ మా అధ్యక్షులు ఆల్రెడీ చెప్పారంటే ఒక నెల రోజులు ఆల్రెడీ అయిపోయిందనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మాకు ఇంకా 4 సంవత్సరాల 11 నెలలు ఉండాలని అనుకోవట్లేదు. మాకు వచ్చిన టైంలో ఒక నెల అయిపోయిందని మేము భావిస్తున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. అండ్ మాట ప్రకారం ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కూడా ఇక్కడ స్థలం కూడా తీసుకున్నారంటే కూడా చెప్పకుండా జరిగింది. ఎక్కడ తీసుకున్నారో, ఎలా తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు? అదే మీ అందరికీ తెలుసు, గొల్లపురంలో టోల్ ప్లాజా ముందు తీసుకున్నారు. త్వరలోనే అక్కడ హౌస్ నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. మేము ఏమైతే చెప్పామో ఆ ప్రతి మాట కూడా మేము అమలు చేసి చేస్తాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం కూడా అన్ని కూడా నెరవేరుస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్లో ఎటువంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దానిపై మొత్తం అన్ని తెలుసుకునేందుకు, అలాగే ఈరోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రత్యేకంగా ఇక్కడ కాకినాడ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సన్మోహన్ ఆధ్వర్యంలో ఇక్కడ అంతా కూడా ఫిర్యాదుల స్వీకరణ అయితే జరుగుతుంది. ఏదైతే ప్రధానంగా ఇప్పటి వరకు కూడా 600 పైగా సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేశారు. అన్ని కూడా ఆయా ప్రయారిటీని బట్టి, అందులో తీవ్రతను బట్టి అన్ని కూడా ముందుగా పరిశీలించి 15 రోజుల్లో వాళ్ళకి న్యాయం చేసే విధంగా కృషి చేస్తారని ప్రధానంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా నియోజకవర్గంలో ఏ అయితే అభివృద్ధి పనులు అన్ని కూడా చేసి చేరుతాం. అలాగే ఇక్కడ ఒక నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అదే విధంగా భూమి కూడా కొనుగోలు చేశారు. త్వరలోనే అక్కడ భూమి పూజ కూడా చేసేది కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి తమ సమస్యలను తీర్చే దిశగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారని చెప్పేసి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా అదే పరిస్థితి. రాముతో ప్రకాష్ RTV పిఠాపురం.